హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. కట్టేవి కాషాయాలు, చేసేవి దొంగ పనులు అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మ్యాటర్ ఏంటంటే, మన రజనీ తాతయ్య నటించిన కూలీ సినిమా ఇక్కడున్న కూలీలందరికీ ఫేవరెట్గా మారిపోయింది. ఎందుకంటే టైటిల్లోనే కూలీ అని ఉంది కదా, అందుకు. ఇదే డేట్కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ వార్ 2 కూడా రిలీజ్ అవుతున్నా ట్రేడ్లో కూలీ డామినేషనే కనిపించింది. అదేం విచిత్రమో కానీ వార్ 2 టీజర్ రిలీజ్ అయినప్పుడు సడన్గా హృతిక్ అన్నయ్యకి ఎక్కడ లేని ఫ్యాన్ బేస్ పుట్టుకొచ్చింది. హృతిక్ అన్నయ్య తన స్క్రీన్ ప్రజెన్స్తో ఎన్టీఆర్ని డామినేట్ చేశాడు, ఎన్టీఆర్ని సైడ్ చేశాడని ఊగిపోయారు. సోషల్ మీడియా మొత్తం హృతిక్ ఫీవర్తో ఊగిపోయింది. అప్పుడు అంటే వార్ 2 టీజర్ రచ్చ చేస్తున్న టైంలో మన రజనీ తాతయ్య నటించిన కూలీ సినిమా ఉందన్న విషయం ఆ సాంబార్ అన్నయ్యలకు కూడా తెలీదు. కట్ చేస్తే వార్ 2 ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ మొత్తం ఎన్టీఆర్ డామినేషనే కనిపించింది. యాక్టింగ్, స్క్రీన్ ప్రజెన్స్, స్టైల్, మేనరిజం, ఎక్స్ప్రెషన్స్, ఇలా ఒక్కటేంటి అన్నింటిలో క్లియర్ కట్ డామినేషన్ చూపించాడు. ఇది బాలీవుడ్ సినిమానా లేదంటే టాలీవుడ్ సినిమానా అనే డౌట్ వచ్చింది అందరికీ. ఎన్టీఆర్ బాలీవుడ్లో స్ట్రైట్ హిందీ మూవీ చేస్తున్నాడంటే ఎక్కడో చిన్న అనుమానం ఎన్టీఆర్ మీద కాదు, బాలీవుడ్ బ్యాచ్ పైన. కానీ ట్రైలర్ చూసిన తర్వాత ఎన్టీఆర్ స్టోరీ సెలెక్షన్ పైన ముచ్చటేసింది అందరికీ. ఈ సినిమాతో ఎన్టీఆర్ కంప్లీట్గా బాలీవుడ్లో పాగా వేసేస్తాడని నమ్మకం కుదిరింది. ఒక ట్రైలర్ అందరికీ క్లారిటీ ఇచ్చింది. అయితే టీజర్ రిలీజ్ అయినప్పుడు హృతిక్ అన్నయ్యకి అప్పటికప్పుడే పుట్టుకొచ్చిన ఫ్యాన్ బేస్ అంతా ట్రైలర్లో ఎన్టీఆర్ డామినేషన్ చూసి వెంటనే కనుమరుగైపోయింది. హృతిక్ అన్నయ్య చిట్ట చివరి అభిమాని కూడా కనిపించకుండా పోయాడు. మళ్ళీ సడన్గా 2 తెలుగు రాష్ట్రాల్లో రజనీ తాతయ్యకి ఫ్యాన్స్ పుట్టుకొచ్చారు. ఒక రజనీ తాతయ్యకే కాదు, ఉపేంద్ర, అమీర్ ఖాన్, నాగార్జున, ఇలా అందరికీ విపరీతమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. రజనీ తాతయ్య సోలో హీరోగా చేసిన పేట, దర్బార్, వెట్టయాన్, లాల్ సలాం ఈ సినిమాలు ఎక్కడా తడబడకుండా నేరుగా అస్సాంలోనే ల్యాండ్ అయ్యాయి. లాల్ సలాం అయితే చాలు బాబో నీ చలవాని బయ్యర్లంతా రజనీ తాతకి సలాం చేసేలా చేసింది. ఇక నాగయ్య గారి పరిస్థితి చూస్తే ఎప్పుడో దశాబ్ద కాలం కిందట వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన, ఆ తర్వాత 2 దశాబ్దాలకి సరిపడా డిజాస్టర్లు పడ్డాయి. రాజుగారి గది, ఓం నమో వెంకటేశయ్య, ఆఫీసర్, దేవదాసు, మన్మధుడు 2, వైల్డ్ డాగ్, బంగారాజు, నాసామిరంగా ఒకదాన్ని మించి మరొకటి బయ్యర్లని తూర్పు దిశగా ఒంగోబెట్టాయి. ఇక ఉపేంద్ర అన్నయ్యకి ఎప్పుడు హిట్టు పడిందో పాపం ఆయనకు కూడా గుర్తుండదు. ఆయన లాస్ట్ మూవీస్ అయిన కబ్జా, యుఐ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఇక అమీర్ ఖాన్ అన్నయ్య దంగల్ తర్వాత చేసిన అన్ని సినిమాలతో దెంగులు తిన్నాడు. సీక్రెట్ సూపర్ స్టార్, థగ్స్ ఆఫ్ హిందుస్థాన్, లాల్ సింగ్ చద్దా, సితారే జమీన్ అన్నీ ఫ్లాపే. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీళ్ళ ఫ్యాన్సే కనిపిస్తున్నారు. ఇంతమంది ఫ్యాన్స్ ఉంటే ఇన్ని అట్టర్ ఫ్లాప్లు ఎలా వచ్చాయి వీళ్ళకి? ఏ మొగుడు దొరక్కుంటే అక్క మొగుడే దిక్కన్నట్టు హీరోగా చేయడం మానేసి సైడ్ క్యారెక్టర్లు, విలన్ రోళ్ళు చేసుకుంటున్నారు. ఎందుకబ్బా? ఈ విషయమే మన ట్రేడ్ పండితుల్ని కుదిపి కుమ్మేసి కలేసి మెలేసి ఊపేస్తోంది. సడన్గా వీళ్ళందరికీ పుట్టుకొచ్చిన ఫ్యాన్స్ కూలీ సినిమాని అమాంతం పైకి లేపారు. వార్ 2 వర్సెస్ కూలీ అని జనాలకి బాగా ఎక్కించేశారు. సినిమాకి హైప్ తీసుకొచ్చారు. ఎప్పుడో నెల రోజుల క్రితం కూలీ సినిమాకి బుకింగ్స్ ఓపెన్ చేస్తే దేకని వాళ్ళు వార్ 2 ట్రైలర్ వచ్చిన తర్వాత ఎగబడ్డారు. బుకింగ్స్ కూడా మామూలుగా జరగలేదు, అల్లకల్లోలం చేశారు. ఎక్కడ చూసినా టికెట్స్ సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి. అది చూపించి అసలు బుకింగ్సే ఓపెన్ చేయని వార్ 2తో కంపేర్ చేసి బాగానే నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు. అయితే కలకాలపు దొంగ ఏదో ఒకనాడు దొరుకుతాడన్నట్టు ఈ కూలి దొంగలు కూడా దొరికిపోయారు. మొత్తం కార్పొరేట్ బుకింగ్ చేయిస్తూ మాది అంతా మాది ఇంత అని డబ్బాలు కొట్టుకున్నారు. ఎలాగైనా సరే 1000 కోట్లు కొట్టాలని తమిళ తంబిలు కార్పొరేట్ బుకింగ్స్కి తెరలేపారు. కార్పొరేట్ బుకింగ్స్ అంటే వీళ్ళే డబ్బులు పెట్టి థియేటర్లో అన్ని సీట్లు బుక్ చేసి పంచి పెడతారన్నమాట. కూలీ సినిమా రిలీజ్ అవుతుందని పెద్ద పెద్ద సంస్థలు లీవ్ ఇచ్చాయని వార్తలు వింటున్నాం కదా, ఈ టికెట్లు వాళ్ళకే ఇచ్చేది. బోర్డు సినిమా కోసం కంపెనీకే సెలవు ఇచ్చి లక్షల రూపాయలు ఏ కంపెనీ ఓనర్ బొక్క పెట్టుకోడు. ఇదంతా మాయ. ఎప్పుడు లేని విధంగా రజనీ తాతయ్య ఈ సినిమాకి ఈ రేంజ్లో బుకింగ్స్ ఏంటి అని అందరూ ముక్కులో ఏలేసుకున్నారు. వెట్టయాన్, జైలర్, దర్బార్, లాల్ సలాం, పేట, రోబో 2.0 ఈ సినిమాలకు జరగని బుకింగ్స్ దీనికే ఎలా జరుగుతున్నాయి? అందులోనూ ఆ రొట్ట ట్రైలర్ చూసిన తర్వాత కూడా అనే డౌటు ఎప్పుడో వచ్చింది మన ట్రేడ్ పండితులకి. కట్ చేస్తే అసలు నిజాలు ఇప్పుడు బయటపడ్డాయి. ఈ మాట మనం కాదు చెప్పింది, వాళ్ళ సాంబారు డిస్ట్రిబ్యూటరే సొంతంగా బయట పెట్టాడు.
4 రోజుల వరకు మొత్తం వాళ్ళే బుక్ చేసుకున్నారంట. మా మెగా హీరోలు కూడా ఇంత మోసం ఎప్పుడూ చేయలేదు. ఈ మెగా పిఆర్ టీం అంతా కూలీ సినిమాకి సపోర్ట్ ఇచ్చినప్పుడే డౌట్ వచ్చింది. మెగా హీరోల సినిమాలకే వీళ్ళు టికెట్లు చింపరే, జైలర్ సినిమాతో బోలాశంకర్ని దివాలా తీయించిన రజనీ తాత సినిమాకి టికెట్లు ఎలా చింపుతారు అనే అనుమానం కూడా వచ్చింది. అయినా వీళ్ళ కక్కుర్తి కాకుంటే వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని కార్పొరేట్ బుకింగ్ చేసుకుంటుంటే ఇదంతా మా వల్లే, మేం సపోర్ట్ చేయడం వల్లే ఈ కూలీ సినిమాకి కలెక్షన్స్ వస్తున్నాయని డబ్బాలు కొట్టుకుంటున్నారు. హతవిధి. అయినా పక్కనోడి క్రెడిట్ దొబ్బేయడంలో వీళ్ళకి కలిగినంత ఆనందం ఇంకెవరికి కలగదేమో అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మా వల్లే కూలీ సినిమాకి హైప్ వచ్చింది, మేమంతా కూలీకే సపోర్ట్ చేస్తామన్నారు కదా. రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా తుస్సుమంటే ఏం చెప్తారో చూడాలని ఉంది, వినాలని ఉంది. మీకు అలానే ఉందా? కూలీ సినిమా తుస్సుమంటే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటి? కామెడీగా కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.